వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, నీ సన్నిధికి వచ్చుటకు, నీ స్వరము వినుటకు, నీ సేవలో భాగము పొందుటకు నాకు ఇచ్చిన భాగ్యం కొరకు కృతజ్ఞతలు. మీ దివ్య హస్తాలకు నేటి మా శ్రోతలను అప్పగిస్తూ, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, వారి బ్రతుకులు బట్టబయలు కాగా వాక్యము చేత లోకము గుర్తించున్నట్లు చేయమని యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత దినము పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము ప్రారంభించుకొని అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులను గూర్చి కొన్ని వివరాలు మనం ధ్యానించాము. మరికొన్ని వివరాలు నేటి వాక్య ధ్యానంలో. నిజ బోధకుడు, నిజ ప్రవక్త, అబద్ధ బోధకుడు, అబద్ధ ప్రవక్త వ్యత్యాసమేమిటి? సింపుల్ సింగిల్ ఆన్సర్, లైఫ్, జీవితం. యేసుక్రీస్తు ప్రభువు యొక్క నిజ సేవకుడు, నిజ బోధకుడు మారు మనస్సు పొందినవాడై ఉంటాడు. మారు మనస్సు క్రిందకు ఏ అంశాలు వస్తాయి? శరీర క్రియలను విసర్జించిన వాడై ఉంటాడు. ఆత్మ ఫలములను ఫలించువాడై ఉంటాడు. దట్ ఈస్ ద ఐడెంటిటీ మార్క్ ఆఫ్ the servant of God, true servant of God. ఇహలోకంలో చాలామంది మేము బోధకులము, మేము తాత్వికులము, మేము జ్ఞానులము, రకరకాల పేర్లతో చెప్పుకుంటున్నారు. వారికి యేసుక్రీస్తు యొక్క నిజ సేవకులకు అనలేదు నేను. The true servants of God are entirely different from the named servants of God. దేవుని సేవకులమని పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కడు సేవకుడు కాడు. ఇది సంఘం గుర్తెరగాలి. ఇంకోటి ఏమిటంటే చెడు ఏంటంటే, అసలు సేవకుల్లో నిజ సేవకుడు కానోడు ఉన్నట్టే క్రైస్తవ నేటి సంఘముగా చెప్పబడుతున్న సమాజంలో సంఘము కాని వ్యక్తులు ఉన్నారు. అది కదా అసలు ప్రాబ్లం. సేవకుల్లో అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఉన్నట్లే సంఘం అని చెప్పుకుంటున్న వాటిలో కూడా అబద్ధ విశ్వాసులు ఉన్నారు. దానివల్లే క్రైస్తవ్యం అర్థం కాలేదు. అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఆయన కొందరు స్త్రీలతో అశ్లీలంగా ఆయన చేతులు ఎక్కడ పడితే అక్కడ ఉంచిన ఫోటో ఒకటి వచ్చింది యూట్యూబ్లో. ఆయన్ని ట్రూ క్రిస్టియన్గా చెప్పాలా? ఎట్లా చెబుతారు? కాబట్టి ఆయన క్రిస్టియనే, లెక్కల్లో క్రైస్తవుడే కానీ దేవుని ఎదుట ఆయన క్రైస్తవుడు కాదు. అంటే మీకు కోపం వచ్చేస్తుందేమో.
ఎందుకంటే క్రైస్తవుడికి లక్షణాలు ఉన్నాయి. ప్రతివాడు క్రైస్తవుడు అని చెప్పుకోవటానికి లేదు, ప్రతివాడు సేవకుడు అని చెప్పుకోవటానికి వీలే లేదు బైబిల్ ప్రకారం. ఎందుకంటే ఆ లక్షణంలో పరిశుద్ధత, అతిపెద్ద లక్షణం ఏంటంటే పరిశుద్ధత. ఈ పరిశుద్ధత అనేటువంటి ప్రధాన లక్షణం లేకపోతే మనుషులు పోకిరిగా ఉంటారు, ధనాపేక్షతో ఉంటారు. అదే ఇక్కడ పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో చెబుతాడు, అనేకులు వారి పోకిరీ చేష్టల చేత అనుసరించి నడుచుకుంటారు, వీరిని బట్టి సత్య మార్గము దూషించబడును. ఇవాళ నేనే చెప్పాను కదా, అమెరికా ప్రెసిడెంట్ అంతటి పెద్ద ఆయన గురించి ఒక అల్పునైన ఒక సేవకుడిగా నేను విమర్శించాను కదా. ఇతడు క్రైస్తవుడు కాదు, నిజ క్రైస్తవుడు కాదు, మత క్రైస్తవుడే, అందులో తేడా లేదు. 2 బైబిళ్ళు పెట్టి ప్రమాణం చేసిన వాడే. కాబట్టి అక్కడ యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి యొక్క జీవితం మారకపోతే ఆ వ్యక్తి యొక్క రక్షణను అనుమానించాలి. అర్థమవుతోందా? ఇవాళ అలా అయితే ఎవరు కనపట్టలేదని మీరు అంటానికి లేదు. దేవునికి సమస్తం తేటగా కనపడుతోంది. కనుక దేవుని యొక్క తీర్పులు సత్యాలై ఉంటాయి. పోకిరి చేష్టల చేత నడుస్తారు. ఎవరు వీళ్ళు? అబద్ధ బోధకులు. వారి ఆలోచనలలో, క్రియలలో, తీర్మానాలలో, స్పందనలలో పరిశుద్ధత ఉండదు. కామ వికారపు చేష్టల చేత నిండి ఉంటారు. అందుకనే పేతురు గారు వ్యభిచారిని చూచి మానలేని కన్నులు అన్నాడు. కనుక మారు మనస్సు పొందకపోతే ఆ సేవకుడు నిజ సేవకుడు కాదు. ఒకవేళ వేదాంత విద్యలో డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నప్పటికీ కూడాను ఆ వ్యక్తి సేవకుడు కాలేడు. మారు మనస్సు, పరిశుద్ధత, హోలీనెస్, అదే తేడా ఉంటుంది. నిజ అబద్ధ ప్రవక్తల మధ్య వ్యత్యాసం పరిశుద్ధతే. ప్రవక్తలని అనేకులు చెప్పుకుని వారి జీవితంలో ప్రవక్త లక్షణమైన పరిశుద్ధత లేని వారు కొల్లలుగా అన్యులలో కూడా కనిపిస్తారు. అన్యజనుల యొక్క ప్రవక్తలు దైవ ప్రవక్తల లక్షణాలలో వేటిని కలిగి లేరనేది పాత నిబంధన చెప్పేసింది. ఎలీషా ప్రవక్త, ఎలీషా దగ్గర ఉన్న గెహజీ ప్రవక్త కాలేకపోయాడు. ధనాపేక్షతో కుష్టి వ్యాధిగ్రస్తుడైపోయాడు. ఏలియా కాలములో ఉన్నటువంటి 850 మంది ప్రవక్తలు తమ శరీరాన్ని చీల్చుకొని దేవుణ్ణి ప్రసన్నం చేయాలనే చేష్టలతో వారి భక్తి రాహిత్యం బయలుపరుచుకున్నారు. బేయోరు కుమారుడు బిలాము ధనాపేక్షతో తాను అబద్ధ ప్రవక్తను తెలియచేస్తున్నాడు. కాబట్టి స్నేహితులారా, పోకిరి చేష్టలు, ఎవడైతే పోకిరి చేష్టలలో ఉండి బోధ చేస్తున్నాడో వాడు డిస్క్వాలిఫైడ్. ఇది క్రైస్తవ సంఘాలు గుర్తించాలి.
వీళ్ళని బట్టి సత్య మార్గం దూషించబడుతోంది. TV5 చాలా పెద్ద పెద్ద కథనాలే చర్చనీయాంశాలుగా ఎత్తుకుంది క్రైస్తవ బోధకుల యొక్క తీరుతెన్నులపైన, వ్యాపార సరళిపైన. జవాబు చెప్పలేక క్రైస్తవ పెద్దలు సతమతమైపోయి అవమానం పాలైపోయారు మీడియా సాక్షిగా. కారణం ఏంటంటే సేవకుడు బాగా జనాన్ని పుల్ చేస్తున్నాడు. అది అర్హత అనుకోవటం అంత గుడ్డితనం ఇంకోటి లేదు. గరికపాటి నరసింహారావు అని ఒక హైందవ బోధకుడు ఉన్నాడు. అతడు తన యొక్క ఇంటర్వ్యూలో చెప్పాడు, నిజమైనటువంటి ధర్మ బోధకుని దగ్గర ప్రజలు ఉండరండి అని చెప్పాడు. నా సంఘం లెస్ దాన్ 15 to 20, 30 ఏళ్ల అనుభవంలో ఎందుకు నా దగ్గర మనుషులు లేరు అంటే క్రైస్తవ్యంలోనే కాదు, క్రైస్తవ ఇతర ధర్మాల్లో కూడాను నిజ ధర్మాన్ని చెప్పిన వాడు ప్రజలను ఆకర్షించలేడు. ఇవాళ నంబర్ని బట్టి, ఫ్లోటింగ్ ఆఫ్ ద పీపుల్ని బట్టి, పబ్లిసిటీ అబౌట్ ద ఆర్గనైజేషన్ బట్టి సేవకులను లెక్కించుకునే దౌర్భాగ్య క్రైస్తవ్యం ఉన్నది. కనుక నిత్యము వార్తల్లో, నిత్యము పబ్లిసిటీతో నిలిచే సేవకుడు అనుకునే దౌర్భాగ్యత ఉన్నది. ప్రామాణిక వాక్యమును బోధించలేక కలిపి చెరిపిన బోధల చేత దేవునికి అవమానం తీసుకొచ్చేటువంటి అనేక మంది పాపులర్ సేవకులుగా ఇవాళ ఉన్నారు. మీరు అనొచ్చు వాళ్ళ ద్వారా ఎంతోమంది రక్షణ పొందేస్తున్నారని. మేబీ, ఎందుకంటే దొంగవాడు మంచి విత్తనం వేస్తే మంచి ఫలమే వస్తుంది, దొంగవాడని చెడ్డ ఫలం రాదు. వాడు తీర్పులోకి పోతాడు తప్ప వచ్చిన ఫలంతో ఇబ్బంది లేదు. ఒక దొంగ సువార్త ప్రకటిస్తే, సువార్త విని ఒకడు రక్షించబడితే ఆ దొంగ మారు మనసు పొందిన ఆ దొంగను పరలోకం వేయడు దేవుడు. కనుక సాల్వేషన్ ఈజ్ ఇండివిజువల్. మనం చేస్తున్న సేవ దేవుని సేవ, ప్రకటిస్తున్నది దేవుని సువార్త, పనిచేసేది దేవుని ఆత్మ. బేయోరు కుమారుడైన బిలాము దేవుని గురించి చెప్పిన ఒక మహోన్నతమైన వాస్తవ ఘట్టం సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడే వ్రాయించాడు. అబద్ధ బోధకుడే అతడు కూడా. కాబట్టి ప్రసంగిస్తున్న ప్రతోడు పరలోకంలో ఉంటాడనుకోవటం అవివేకం. పాస్టర్ వృత్తిలో ఉన్న ప్రతివాడు పరలోకంలో ఉంటాడనుకోవటం అవివేకం. వాడు ఏ ఉద్దేశంతో సేవకు వచ్చాడో ఆ ఉద్దేశం నెరవేర్చుకుంటూ బ్రతుకుతూ ఉంటాడు. కాబట్టి ప్రతి దానిని పరీక్షించి మేలైనది చేపట్టమన్నాడు. చెట్టు ఫలముల చేత తెలియబడుతుంది, గొడ్డలి వేరున ఉంచబడి ఉన్నది. ఎవ్రీ ప్రీచర్ హ్యాస్ టు చెక్ హిమ్సెల్ఫ్. సెల్ఫ్ చెక్ ఉండాలి. అబద్ధ బోధకుని లక్షణాల్లో యేసు మార్గము అపహాస్యం చేయబడుతుంది వారి బ్రతుకుల ద్వారా. పోకిరి చేష్టలతో మరులు కల్పబడతారు, అధిక లోభులుగా జీవిస్తారు, కల్పనా వాక్యాలు బోధిస్తారు. హీలింగ్ గురించి ఈ మధ్యన నేను చెప్పాను టీవీలో కూడా. వరం అంటే మనం అనుకుంటాము ఈ వరాలను గూర్చి లోకములో ఉన్న అర్థం వేరు, బైబిల్లో వరములను గూర్చి ఉన్న అర్థం వేరు. భౌతికంగా ఉన్నటువంటి అర్థం ఏంటంటే వరం పొందిన వాడికి అది కంట్రోల్లో ఉంటుంది, ఆ వరం అతని కంట్రోల్లో ఉండి ఉపయోగపడుతుంది. అది వరం అనేదానికి లోక అర్థం, గిఫ్ట్ అనేదానికి.
కానీ బైబిల్ అర్థం ఏంటంటే దేవుని కంట్రోల్లో ఆ వ్యక్తి వాడబడటం, అది వరం. ఇప్పుడు నేను వాక్యోపదేశం చేస్తున్నాను, లైట్ వెలుగుతున్నట్లే వాక్యోపదేశం అనంతరం నేను సాధారణమైన మామూలు సాగరగానే ఉన్నాను. వాక్యం చెబుతున్నప్పుడు పరిశుద్ధాత్మ చేత ప్రేరణ పొంది చెప్పటం. నిన్నగాక మొన్న పేపర్ అనుకుంటాను, మెదడు మాట్లాడక మునిపే సందేశాన్ని ప్రిపేర్ చేసుకుని డెలివరీ చేయటానికి ఆసువుగా ఆలోచనలను అల్లుకొని సందేశం తయారు చేస్తుందని కనిపెట్టారు శాస్త్రవేత్తలు అన్నాడు. ప్రేరణ అంటే మరి అదే కదా. ఏమి మాట డెలివర్ అవ్వాలో, ఏమి మాట ఆలోచించాలో అది ముందస్తుగా మెదడుకు చేరి దేవుని నుండి ఆ సంకేతం వచ్చి అది భాషగా నోట నుండి బయటకు వస్తుంది. సైంటిఫికల్లీ ప్రూవ్డ్. కనుక అది దేవునిదే అవుతుంది తప్ప మానవునిది కాదు. దేవుడు వినియోగించుకున్నటువంటి వాక్యోపదేశం చేత దేవుడు తన ప్రజలను తాను రక్షించుకుంటాడు. అయితే ఈ అబద్ధ బోధకులైతే కల్పనా వాక్యాలు చెబుతూ ఉంటారు. అసలు ఒక్కొక్కటి ప్రసంగంలో బైబిల్ టెక్స్టే ఉండదు, సినిమా స్టోరీయే అంతా. తన స్టోరీ, తన ద్వారా జరిగిన స్టోరీ, ప్రజలతో చెప్పించుకున్న స్టోరీస్. కానీ ప్రజలకు అవి కావాలి. ఆ చివరి కాలంలో కల్పనా కథల వైపు తిరిగిపోయేవారు, దురద చెవులు కలిగిన వారు, తమకిష్టమైన బోధను చేయు వారిని పోగు చేసుకునేవారు. ఏలూరు సమీపంలో ఒక గ్రామంలో నన్ను సువార్తకు పిలిచారు. ఆ తరువాత కమ్యూనికేషన్ లేదు, మీటింగ్ డేట్ వచ్చేసింది. ఆర్గనైజర్కి నా అంతటి నేనే ఫోన్ చేశాను, బాబు నన్ను వాళ్ళ వాక్యానికి పిలిచారు, తదుపరి మరలా ఏమీ సమాచారం లేదు, నేను ఎన్ని గంటలకు రావాలి అంటే ఆయన చెప్పాడు, పాస్టర్ గారు దయచేసి రావద్దు, మా సంఘ పెద్దలు మిమ్మల్ని వద్దన్నారు, ఎందుకంటే మీరు వాక్యం తప్ప ఇంకేం చెప్పరు. కానీ మేము కిరాయిచ్చి తెచ్చుకుంటున్న బోధకుడు వాక్యం మినహా మిగతా హాస్యం పండిస్తాడు. అర్ధరాత్రి 2 వరకు 6 గంటలు ఆపకుండా చెప్తాడు, ఆయన తెచ్చుకుంటున్నామన్నాడు. నేను అర్ధగంట 40 నిమిషాలు ఉన్న వాక్యం ఉన్నట్టుగా చెప్పి ఖండించి బుద్ధి చెప్పి వస్తాను. అది వాళ్ళకి నచ్చటం లేదు. బైబిల్ 2000 సంవత్సరాల క్రితం ఇలాంటి వాళ్ళని గురించి చెప్పింది. ప్రజలు అబద్ధ బోధకులను పోగు చేసుకుంటారు. చూడండి, నిజమైన సువార్థికుని యొద్ద మాత్రమే ప్రజలు ఉండరు, మిగిలిన చోట గుట్టలు గుట్టలు ఉంటారు. చాలామంది పబ్లిక్ పుల్లర్స్, ప్రీచర్స్ డాక్టర్ని విడిచి వెళ్ళిపోయారనేటువంటి వార్త అతి తక్కువ కాలంలోనే వినపడిపోతుంది. డైవర్టెడ్ ఫ్రమ్ ద ట్రూత్ ఆఫ్ ద బైబిల్. Don't be fooled by crowds. Don't be fooled by public appearances of wealth. మా నాన్నగారికి నాకు ఎప్పుడు సంభాషణలో అదే, దేవుణ్ణి అమ్ముకుంటే డబ్బు ఇవ్వాల, నమ్ముకుంటే వాస్తవ దైవిక స్థితి ఉంటుంది. నమ్ముకుందామా అమ్ముకుందామా? నన్ను ఒక పెద్ద పోలీస్ అధికారి అడిగాడు, వై ఆర్ యూ ఇన్ పావర్టీ? నేను చెప్పాను, ఐఎమ్ నాట్ ఇన్ పావర్టీ, ఐఎమ్ ఇన్ అబెండెన్స్. నాకున్న కొంచెమే నాకు ఎక్కువగా ఉంది, అది మీకు పేదరికంలా కనపడచ్చు. రియల్లీ నిజమే. నా బ్యాంక్ అకౌంట్స్లో అన్నిట్లో మినిమం బ్యాలెన్స్ లేని అకౌంట్స్, వాహనాలన్నీ వెళ్ళిపోయాయి డబ్బు కట్టలేక. ఆదాయం లేదు, అవ్వచ్చుగాక, కానీ ఆశీర్వాదకరమైన జీవితం ఉన్నది. ఏ కొరత లేకుండా 23:1 కీర్తన ప్రకారం నడిపిస్తున్నాడు.
వస్త్రానికి లోటు ఇవ్వలేదు దేవుడు, ఆహారానికి లోటు ఇవ్వలేదు, వసతికి లోటు ఇవ్వలేదు. అవసరతలను తీరుస్తూనే ఉన్నాడు. భోగేచ్ఛలు లేకపోవచ్చు, దర్పం లేకపోవచ్చు. కనుక లోబులై కల్పనావాక్యాలు చెబుతూ లాభం సంపాదించుకుంటారు. ఏ సేవకుడు ధనాన్ని కూరుస్తున్నాడో వాడు నిజ సేవకుడు కాదు. ఇవాళ ధనమును కూర్చుకుంటున్న సంఘాలు, అక్యూములేటింగ్ ట్రెజర్స్, ఇట్ ఈస్ సటనిక్. సాగర్ గారు ఇట్లయితే మీ గుడికి ఎవరు వస్తారు? ఎవ్వడు రాడు. అవును, రాక్కర్లేదు. అసలు గుడికి రావటం ఏది, నేను బోర్డే పెట్టలేదు, అందుకే తీసి పారేసి. ఆరాధన ఆత్మ సంబంధం, భౌతికం కాదు. క్రైస్తవ్యం ఎప్పటికి గ్రహిస్తుంది. కనుక లాభం సంపాదించుకుందాం. ఈ వారం ఎంత వస్తుంది, ఆ కూటం ద్వారా ఎంత వస్తుంది, ఈ ప్రసంగానికి ఎంత ఇస్తారు? మానవ హస్తం వైపు చూచే దౌర్భాగ్యం నిజ క్రైస్తవునికి, నిజ బోధకునికి ఉండదు. నిజ బోధకునికి ఉండదు. హీ నెవర్ డిమాండ్స్ మనీ ఫర్ ఇవాంజలిజం. కూలికి బోధించడు. నేను అందుకని ఎన్నడూ ఒకని చేతి కింద ఉద్యోగానికి పోలేదు. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆయన పోషిస్తాడు, చూసుకుంటాడు. ఒక్కసారి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆయన బాధ్యత అయింది, మంది కాదు. వి బిలాంగ్స్ టు హిమ్. అది ఉండదు. చాలామంది పాస్టర్స్ మా ఆర్థిక పరిస్థితి ఎట్లా, మేము రోడ్డున పడతామని అన్బిబ్లికల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. రోడ్డున పడతావా? ఏం మాట్లాడుతున్నావయ్యా? రోడ్డున పడటం ఏమిటి? సేవకుడు రోడ్డున పడటం ఏంటి? రోడ్డున పడినట్టు కనపడినా సేవకుని ఆదరణ తగ్గదు. సింహపు పిల్లలైనా లేమి కొంటాయి కానీ నా సేవకులు ఆకలి కొనరన్నాడు. వాక్యం తప్పుతుందా? తప్పిపోదు. జీవానందం గారిని నాకు ఒక అన్న సేవకుడు, ప్రియమైన వాడు ఉన్నాడు. ఆయన ఒక దైవజనుని గురించి చెప్పాడు. ఆయన భార్య మోకరించి ప్రార్థిస్తూ ఉండగా ఆమెననేప్పటికీ వారి కాళ్ళకు కొంచెం దూరంలో నూకలుండేవట. అవి వండుకొని వాళ్ళు భుజిస్తూ ఉన్నారు. కొన్ని దినాలైనాక ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ నూకలు, ఎవరు పెడుతున్నారని చూస్తే చీమలో ఆ నూకలు తెచ్చి అక్కడ పెట్టిపోయినాయి. ఏకార్న్ అనే ఫ్రూట్ తోటి బివింగ్టన్ అనే సేవకుణ్ణి ఉడతలతో పోషించాడు దేవుడని ప్రార్థనా విజయాల పుస్తకంలో చూశాం. నిజ సేవకుడు డబ్బుతో బ్రతకడు, నీతి వలన జీవిస్తాడు. నీతిమంతుడు విశ్వాసము మూలంగా జీవిస్తాడు, నాట్ బై మనీ. కనుక డబ్బు సంపాదించిన వారిగా కనపడుతున్న సేవకులు చెక్ వన్స్ ఒకసారి కనిపెట్టుకోండి. ఈ స్కీములు, లాటరీస్, ఇవన్నీ కూడా మెథడ్స్ ఆఫ్ ఫైనాన్స్ రైజింగ్, యాంటీ ఫెయిత్ యాక్టివిటీస్. ఇట్లాంటి వారికి పూర్వము నుండి విధించబడిన తీర్పు ఆలస్యం చేదు వారు నాశనముకునికి నిద్రంపదు. మిషన్కి డబ్బు అవసరం, కానీ డబ్బు వలన మిషన్ కాదు. ఇవాంజలిజంకి డబ్బు అవసరం, కానీ డబ్బు వలన ఇవాంజలిజం కాదు. యేసే పరిష్కారం 18 పూర్తి సంవత్సరాలు. మరి రూపాయి బ్యాలెన్స్ బ్యాంకులో లేకుండానే నడుస్తోంది. 20 మంది ఉన్నప్పుడు 20 మంది జీతాలు వచ్చినాయి. ఇప్పుడు 3 ఉన్నాం,
ముగ్గురు జీతాలు వస్తున్నాయే. ఎన్నడూ లయబిలిటీ మీద బాడేయలేదే దేవుడు. కనుక గుర్తుపెట్టుకోండి, అట్టి వారి తీర్పు ఆలస్యం చేయదు. ఇవాళ చాలామంది దేవుని పేరిట అవమానకరమైన రీతిలో జుగుప్సాకరంగా డబ్బుకు దాసులు అవుతున్నారు. అక్కర్లే. దేవుడు ఎంత గొప్పవాడు తెలిసినా ఏ విధంగా ఇస్తాడో మనకు తెలియదు. మనము దశమ భాగముల చేత పోషించబడం, అది అవిశ్వాసం. అలాంటి ఆలోచన ఉంటే దేవుని చేత పోషించబడతాం. దేవుడు నూతన మార్గాలలో పోషిస్తాడు నిజ సేవకుణ్ణి, తనదైన శైలిలో పోషిస్తాడు నిజ సేవకుణ్ణి. డబ్బు కొరకు, డబ్బు మీద సేవ నిర్మాణం కాదు. అలా నిర్మాణమైన సేవలు అబద్ధ బోధకులు. సేవ మారు మనసు మీద నిర్మాణమైనప్పుడే నిజమైన సేవ. ప్రార్థన చేస్తాను. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. నేటి అబద్ధ బోధకుల యొక్క విన్యాసాలు మా కనులకు కట్టినట్టుగా కనబడుతున్నవి. మీ నామమునకు అవమానము, మీ నామము అపహాస్యము ఈ సోదరుల ద్వారా చేయబడుతోంది. ఇది సంఘము గుర్తెరుగుటకు కృపనివ్వండి. అసలు సంఘం అంటే ఏమిటో, సంఘం తెలుసుకోవటానికి, సమాజం తెలుసుకోవటానికి సహాయం చేయండి. వాక్యము విన్న బిడ్డలను ఆశీర్వదించండి. అబద్ధ బోధకులను పసిగట్టి దూరం అవటకు సహాయం చేయండి. రక్షకుడైన యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.